దేనిలో కూడా లేమి నీకు కలుగదు. హల్లెలూయా. సో యెహోవా ఆశీర్వాదము ఆయన ఇచ్చినప్పుడు అందరికంటే పై స్థానంలో ఉంటారు. ఇతరులు చేయలేని మీ జీవితంలో కలుగుతాయి. అలాగే ఆయన ఆశీర్వాదము చేత నువ్వు కష్టపడకుండానే ఆయన నీకు ఫలితాలు ఇస్తాడు. అలాగే ఆఖరిగా యెహోవా ఆశీర్వదించినప్పుడు అది ఎవరు కూడా శపించలేరంట. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం విడుదలవుతుండగా దేవుని ఆశీర్వదించేది ఎవ్వడూ శపించలేదు, ఎవ్వరూ శపించలేరు. ఈరోజు చేతబడి శక్తి కానీ, భానుమతి శక్తి కానీ, దయ్యపు శక్తి కానీ, ఏ శాపము కూడా నీ జీవితంలో పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము ప్రతి శాపము కంటే గొప్పది, ఎక్కువ శక్తివంతమైనది. ఆయన ఆశీర్వాదం ఉన్న చోట ఏ శాపము కూడా పనిచేయదంట. ఇజ్రాయేల్ దేశంలో కూడా ఒకసారి ఇలాగే అవుతుంది. ఏమవుతుందంటే వీళ్ళన్నిట్లో మంచిగా ఉన్నారు, వీళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి, ఎడారిలో వీళ్ళకి అన్నం వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, బండలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ పోయినా కూడా ఏది అడిగితే అది వస్తుందని ఏం చేస్తాడంటే ఒక రాజు వీరిని శపించాలని ఒక పెద్ద మంత్రాన్ని తీసుకొని వస్తాడంట.